1989వ సంవత్సరంలో ఇస్లాంలోకి మారారు. అప్పటికి దిలీప్ అనే పేరు అంతగా నచ్చలేదని పేరు మార్చుకోవాలని రెహమాన్ అనే పేరు నచ్చడంతో అప్పటి నుంచి అలాగే ఆ పేరుతో పిలవాలని అనుకున్నారు. కానీ అప్పటి వరకు దిలీప్ గా ఉన్న రెహమాన్ తన పేరుని మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాక మార్చుకుంటానని వాళ్ళ అమ్మతో అనడంతో ఆమె కూడా ఒప్పుకుంది. ఇక అప్పటి నుండి రెహమాన్ కడపలోని పెద్ద దర్గా, కస్మూరు దర్గా, నెల్లూరు జిల్లాలోని వేనాడు దర్గాల్ని తరచూ సందర్శిస్తూ ఉంటాడు. అయితే అలా కొన్ని రోజుల తర్వాత రెహమాన్ దగ్గరికి ఒక నిర్మాత వచ్చి ఒక నిమిషంలో అడ్వర్టైజ్మెంట్ లాంటిది చేసి పెడితే బాగా డబ్బులు వస్తాయని చెప్పాడు. దీంతో రెహమాన్ కూడా ఒప్పుకొని అడ్వర్టైజ్మెంట్ చేశాడు. అలా అడ్వర్టైజ్మెంట్ పరంగా రెహమాన్కి మంచి గుర్తింపు రావడంతో ఆ తర్వాత చాలా అడ్వర్టైజ్మెంట్లలో ఆయనకి బాగా అవకాశాలు వచ్చాయి. దీంతో లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి చేరుకున్నాడు. అలా పెద్ద పెద్ద బ్రాండ్లలో అవకాశాలు మొత్తం 300 యాడ్లు చేశాడు. ఇలా వచ్చిన డబ్బులతో పాటు తన తల్లి నగలు కొని అమ్మేసి ఇల్లు కట్టుకున్నారు.